హీరో సిద్ధార్థ్ తెలుగు తమిళ సినీ ప్రేక్షకులకు బాగా సుపరిచితుడే. గతంలో సమంతతో ప్రేమలో ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. ఆ తర్వాత అదితిరావు హైదరీతో కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్నాడంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. వీటికి తగ్గట్టుగానే ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని విమానాశ్రయాల్లో తిరుగుతూ కనిపించారు. తాజాగా ఒకరి ఇంట్లో మరొకరు కనిపిస్తూ ఉండటంతో నిజమే కాబోలు అనుకుంటున్న తెలుగు సినీ జనం. ఇద్దరూ కలిసి ఈవెంట్లకు వెళ్లటంతో పాటు రీల్స్ కూడా చేస్తున్నారు. పుట్టినరోజు సందర్భంగా సిద్ధార్థ్, హైదరీ ఇద్దరు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. మరోసారి న్యూ ఇయర్ సందర్భంగా విదేశాల్లో చాలా క్లోజ్ గా దిగిన ఫోటోను షేర్ చేసి మరీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇద్దరు కలిసి మళ్లీ ఫోటో పోస్ట్ చేయడంతో వీరిద్దరూ అధికారికంగా రిలేషన్లో ఉన్నారంటూ అభిమానులైతే మాట్లాడుకుంటున్నారు. అదితిరావు హైదరీని వివాహం చేసుకోవటానికి సిద్ధార్థ్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడని అతని సన్నిహితులు చెబుతున్నారు. హీరో సిద్ధార్థ్ తెలుగు తమిళ సినీ ప్రేక్షకులకు బాగా సుపరిచితుడే. గతంలో సమంతతో ప్రేమలో ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. ఆ తర్వాత అదితిరావు హైదరీతో కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్నాడంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. వీటికి తగ్గట్టుగానే ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని విమానాశ్రయాల్లో తిరుగుతూ కనిపించారు. తాజాగా ఒకరి ఇంట్లో మరొకరు కనిపిస్తూ ఉండటంతో నిజమే కాబోలు అనుకుంటున్న తెలుగు సినీ జనం. ఇద్దరూ కలిసి ఈవెంట్లకు వెళ్లటంతో పాటు రీల్స్ కూడా చేస్తున్నారు. పుట్టినరోజు సందర్భంగా సిద్ధార్థ్, హైదరీ ఇద్దరు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. మరోసారి న్యూ ఇయర్ సందర్భంగా విదేశాల్లో చాలా క్లోజ్ గా దిగిన ఫోటోను షేర్ చేసి మరీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇద్దరు కలిసి మళ్లీ ఫోటో పోస్ట్ చేయడంతో వీరిద్దరూ అధికారికంగా రిలేషన్లో ఉన్నారంటూ అభిమానులైతే మాట్లాడుకుంటున్నారు. అదితిరావు హైదరీని వివాహం చేసుకోవటానికి సిద్ధార్థ్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడని అతని సన్నిహితులు చెబుతున్నారు.